కానీ పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒక కామెంట్ చేశారు, మీరు ఎలా అధికారంలోకి వస్తారో చూస్తామని కూడా. ఈయన చూసేది ఏంది స్వామి నాకు అర్థం కాదు. ఈయన చూసేది ఏంది నాకు అర్థం. అసలు సోషల్ మీడియా అనేది ఇట్ ఈస్ నాట్ స్టేట్ గవర్నమెంట్స్ పర్వ్యూ. నోబడీ కెన్ ఎనాక్ట్ ఎ లా. ఇట్ ఈస్ ద పర్వ్యూ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. అండ్ ఈవెన్ దేర్ ఆల్సో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బిల్ పాస్ చేసినాక దాని అమెండ్మెంట్ ను కూడా in 2008 it was challenged in Supreme Court. I think apatlo, if my memory goes right, Nariman and Chalmesh bench anukunta gave a ruling on free speech, on expression of free speech, clearly annulling the amendment which was brought about by central government 66A ని క్యాన్సిల్ చేస్తూ అనల్ చేస్తూ జస్టిస్ నారిమన్ అండ్ చల్మేష్ గేవ్ జడ్జ్మెంట్ ఆల్సో. కేసు కూడా ఏ కేసు శీలా శ్రేయా సింగల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు కూడా. Like we focus the same thing. So are you going to take anything legal action? So janal mosam chesaru kabatti the very version of yours. Legal anedi enni very unfortunate. So no government ప్రజలు బాండ్లు తీసుకొని కోర్టుకు పోవాలి. కోర్టుకు పోతే కోర్టులు ఏం చెప్తాయి అప్పుడు చూడాలి. నిజంగా అల్టిమేట్ గా డెమోక్రసీ అనేది ఉంది. వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు బుద్ధి పుట్టినట్టుగా వీళ్ళు ఇష్టం చేయలేరు. అసలు అసెంబ్లీలో నాకు ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది. ఫస్ట్ దానికి సమాధానం చెప్పండి. ఫస్ట్ దానికి సమాధానం చెప్తే హైకోర్టులో జడ్జిమెంట్ వస్తుంది. వీళ్ళు సమాధానం ఇచ్చే పద్ధతిలో ఇస్తే జడ్జిమెంట్ వచ్చే పద్ధతిలో జడ్జిమెంట్లు వస్తే దాని పద్ధతి ప్రకారం జరుగుతుంది. దాని తర్వాత ఏం చర్యలు తీసుకుంటారో వద్దని కూడా చెప్పినాడు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అసెంబ్లీకి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 రోజులు వచ్చినాడు. ఫస్ట్ దానికి సమాధానం వీళ్ళు ఎత్తుక్కోవాలి. ఏడ్ చేసి అసెంబ్లీలో ఏమి జరగకపోయినా కానీ జరిగినట్టుగా ఒక డ్రామా క్రియేట్ చేసేసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడ్ చేసి జగన్ ఉంటే నేను అసెంబ్లీకి రానని చెప్పేసి అసెంబ్లీ విడిచిపెట్టిపోయారు. తీరా చూస్తే అసెంబ్లీ రికార్డులు అన్నీ ఎతికినా మా వాళ్ళు ఏదైనా తప్పేమైనా మాట్లాడినారేమో అని చెప్పి కనుక్కుందామని చూస్తే ఎక్కడా ఒక్కడు కూడా తప్పు మాట్లాడాలి. అడే మాట్లాడని అసలు ఏమీ మాట్లాడాల, జరగని కూడా జరగల. ఒక జరగని ఇన్సిడెంట్ జరిగినట్టుగా ఈయనంతకి ఈయన దాన్ని చెప్పుకొని దాన్ని మళ్ళీ ఏడ్ చేసి దాని యాగి చేసి లాస్ట్కి ఏందనంటే సారాంశం ఏంటంటే అసెంబ్లీకి రావడం లేదని చెప్పడానికి. మనం ఆ రోజు నుంచి అసెంబ్లీకి రాలే కదా ఆయన. మరి ఎందుకు రాలా? రాకపోయినట్టు ఏం చేసినారు? ఎవడేం చేయలేడు. డెమోక్రసీలో ప్రజలు అల్టిమేట్లీ నిర్ణయాధికారులు. ఎట్టా ఈయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇంకోటి జరిగినా 3 ఏళ్లలో ఎట్టా ఎన్నికలు వస్తాయి. ఏం చేసినా కానీ 3 ఏళ్లే కదా. 3 ఏళ్లలో ప్రజలే మళ్ళా నిర్ణయాధికారం తీసుకుని ప్రజలే నిర్ణయిస్తారు ఎవరు నెక్స్ట్ మళ్ళా ప్రభుత్వం ఎవరు ఫామ్ చేయాలి. సరే, మెడికల్ కాలేజెస్ టెండర్స్ విషయంలో మీరు అధికారంలోకి వస్తే టెండర్స్ రద్దు చేస్తామని చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒక కామెంట్ చేశారు, మీరు ఎలా అధికారంలోకి వస్తారో చూస్తామని కూడా. ఈయన చూసేది ఏంది స్వామి నాకు అర్థం కాదు. ఈయన చూసేది ఏంది నాకు అర్థం. పైన దేవుడు కింద ప్రజలు ఆశీర్వదించారు.